గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి మనందరితో ఉండునుగాక. ఆమేన్. సిలువలో ప్రభు పలికిన రెండో మాటను ధ్యానిద్దాం ఈరోజు. లూకాసు వార్త 23:43 అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. అనేకులు లెంట్ డేస్ అని 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటారు, సిలువ ధ్యానిస్తూ ఉంటారు. ఒక మాట చెప్పిన ఆచారం కాదు, కానీ సిలువ ధ్యానాలు ఎంతో శక్తినిస్తాయి. వెరీ పవర్ఫుల్, చాలా మీనింగ్ఫుల్. అందుకనే మండే నుంచి సిలువ ధ్యానాల గురించి కొంత అయినా సరే మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, ఇరువైపులా ఇద్దరు దొంగల్ని వేలాడేశారు. ఒకడు ప్రభుని దూషించాడు, రిజెక్ట్ చేశాడు, దేవుడి వైపు దింపన్నాడు. మరొకడు రియలైజ్ అయ్యాడు, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు రక్షకుడు అయ్యి, నీ రాజ్యం ఉందయ్యా, నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రాణాన్ని రక్షించమని అడగలేదు, ఆత్మ రక్షించమని అడిగాడు. వీని వెంటనే ప్రభు స్పందించి, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు క్షమించారు. ఆయన రాజ్యంలోనికి సభ్యత్వాన్ని చేశారు. ప్రైజ్ జీసస్. ఎంత పాపిస్తుడు, ఎన్ని పాపిష్టి పనులు చేశాడు. ఇతను నేరస్తుడు, దొంగ, కానీ తన తప్పులు తెలుసుకున్నాడు. రియలైజ్ అయ్యి ఒక్క మాట రిక్వెస్ట్ చేశాడు, అంతే. ప్రభు వెంటనే కరిగిపోయారు. ఆత్మ రక్షించడానికి ప్రభు వచ్చారు, జడ్జిమెంట్ చేయడానికి ప్రభు రాలేదు. వెంటనే అతన్ని యాక్సెప్ట్ చేశారు. ఫ్రెండ్స్, నీవు నేను ఏ పొరపాటులో, ఏ బలహీనతలో ఉన్నా వాటిని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు, తన రాజ్యంలో తన బిడ్డగా చేర్చుకుంటాడు. ఈరోజైనా ఆ సిలువలో దొంగల ఒక పొరపాటులో ఉన్నావా? రియలైజ్ అయ్యి ఎందుకు సరి చేసుకుని ఆయన నీ హృదయంలో చేర్చుకోకూడదు? ఒక రక్షణ పొందలేదా? ఈరోజు యేసయ్యా నన్ను రక్షించు, నేను పాపిని, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయంలోనికి వస్తారు, నేను తన బిడ్డగా అంగీకరిస్తారు. తర్వాత లోతైన మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకుని దేవునికి ఇష్టంగా బతకవచ్చు. అలాగే మూడవ మాట, యోహాను సువార్త 19:26-27 వరకు. అక్కడ తల్లి ఒంటరైపోద్దని భావించినటువంటి ప్రభు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పారు. యోహానుకు అప్పగించారు. ప్రైజ్ జీసస్. ఆ గడి నుండి ఆమెను అతడి ఇంటి చేర్చుకోలేను. రెస్పాన్సిబిలిటీ. కొన్ని సందర్భాలు ప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందట్లేదు, వాక్యాన్ని చూడట్లేదని, ఆయన ఏంటో తెలుసుకోవట్లేదని. కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను శిష్యుడికి అప్పగించారు. తల్లి పట్ల ప్రేమ. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎప్పుడైతే గౌరవించి ప్రేమిస్తావో, ప్రభున్నారు, తల్లిదండ్రులను ప్రేమించేవాడు, సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి నీ తల్లిని, తండ్రిని సన్మానించు. అంతేకాదు, ప్రేమించు. నిన్ను పెంచి పెద్ద చేశారు, విద్యాబుద్ధులు నేర్పారు. నీకు వయసు వచ్చింది, ఎక్కడొచ్చిందని వాళ్ళని నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు సిలువ ధ్యానాలు 2 మాటలు ఉదయకాల ప్రార్థనలో ధ్యానించే కృపనిచ్చావు. మమ్మల్ని అందరిని బలపరచండి. ఆ మేరకు మేము దీవించబడే కృపను మాకు దయచేయండి. అన్ని విషయాలు కృప చూపించి ఈరోజంతా గొప్ప చేయనివ్వండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు తోడై ఉండండి నాయన. మీరు చూపెట్టి రాయించండి, KG to PG. అలాగే ప్రభువా, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సమ్మరు నాయన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. అయ్యా, జాబ్ లేని వాడికి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మది నుండి సమాధానం ఇవ్వండి. అయ్యా, బిజినెస్ లేని బిజినెస్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవించి గొప్ప కార్యాలు చేయండి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరించి దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం ఇచ్చి నడిపించుకోండి. ఈరోజు అంతట్లో నీ సన్నిధితోడే ఎంచండి. ఏ దుష్టిక చర్యలు ఎక్కడ నిలబడి యాక్షన్స్ ఎక్కడ జరగనివ్వద్దు. బెడ్ పేషెంట్లు కూడా స్వస్థపరిచి విడుదలిచ్చి ప్రతి ఒక్కరిని బలపరిస్తారు, దీవెంతో నింపమని, జయము నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి అందరూ సిద్ధపడదాం. 3 వర్షిపులు ఉంటాయి. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అనేకులు నడిపించండి. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్.